హాయ్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేదంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మ్యాక్సిమం టైమ్స్ వచ్చే క్వశ్చన్ నామినిక్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నామినిక్లేచర్ నేమ్ పెట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిఎల్ఎంఎన్. ఎల్ఎంఎన్ మీకు ఆల్రెడీ గుర్తుంటాయి, వరుసగా వస్తాయి, దాని ముందు పి ఉండాలి. లేదంటే ప్లీజ్ లెర్న్ మెటల్ నేమ్ అనే సెంటెన్స్ గుర్తున్న ఈ పిఎల్ఎంఎన్ అనే ట్రిక్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే పాజిటివ్, ఎల్ అంటే లైగాండ్, ఎం అంటే మెటల్, ఎన్ అంటే నెగిటివ్. అంటే ఫస్ట్ పాజిటివ్ రాయాలి, తర్వాత లైగాండ్ రాయాలి, తర్వాత మెటల్ రాయాలి, తర్వాత నెగిటివ్ అయాన్ రాయాలి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇది పాజిటివ్ కాబట్టి ఫస్ట్ పొటాషియం రాసాం, తర్వాత లైగాండ్ రాయాలి. లైగాండ్ సిఎన్ కదా, సైనో ఎన్ని ఉన్నాయి 6, హెక్సా సైనో. ఐరన్ ఫెర్రేట్ అని రాస్తాం, ఆక్సిడేషన్ నెంబర్ బ్రాకెట్లో రాస్తాం. అలాగే సియు, ఇందులో పాజిటివ్ లేదు, పాజిటివ్ లేకపోతే నెక్స్ట్ ఏం తీసుకోవాలి, లైగాండ్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, టెట్రా అమైన్. తర్వాత ఏం రాయాలి, మెటల్ కాపర్ 2, సల్ఫేట్ 2 అనేది ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు దీనికి నేము మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోవాలంటే మార్చి 14 నుంచి శ్రీఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నగర్ వాళ్ళు కండక్ట్ చేసే నీట్ ఎబ్సెట్ షార్ట్ టర్మ్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.